మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఓటేశారనేదని కనిపిస్తుందని చెప్పి ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజార్టీ దేశాల్లో ఎక్కడా కూడా ఈవీఎంలు వాడట్లేదు, బ్యాలెట్లే వాడుతున్నారంటూ కూడా ట్వీట్ చేయడం పట్ల కూడా టీడీపీ పార్టీ కూడా అంతా కూడా ఆయన తాలూకు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఈ విషయానికి సంబంధించి విజయనగరం ఎంపీ కలిసేట అప్పనాడుకున్నారు. సార్, గతంలో ఒప్పుకున్న ఆయన ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఆయన ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఏ రాజకీయ పార్టీ అయినా సరే గెలిచిన తర్వాత ఒక లైను, గెలవలేనప్పుడు ఒక లైను తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఓటమిని అంగీకరించాలి. ఓటమిని అంగీకరించేటప్పుడు రిజల్ట్ వస్తుంది, గ్రౌండ్ రిజల్ట్ వస్తుంది. ఓటమిని అంగీకరించకపోతే రకరకాలుగా వెళ్ళొచ్చు. అసలు నన్ను మీరు ఐదేళ్ళు వర్క్ చేసేటప్పుడు మీరు చేసే యాక్టివిటీస్ కూడా గమనించుకుంటే ప్రజలు ఎందుకు అంత తీర్పిచ్చారని కూడా మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎంఏలు లేకపోతే ఉద్యోగ వర్గాల మీద లేకపోతే ఇతర వర్గాల మీద మాట్లాడడం కంటే ఆత్మపరిశీలన చేసుకుంటే ఓటమిని కూడా మనం అంగీకరించవచ్చు. ముందు ప్రతి మనిషికి ఓటమిని అంగీకరించాలంటే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు పరిపాలన సరిగా చేయలేం, ఓటమిని అంగీకరించలేం. ఈరోజు నేను ఇప్పుడే వీడియో చూశాను. 2019లో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. ఈఎంఐలు అద్భుతం, అసలు 80% ఓట్ బ్యాంక్ రావాలంటే ఈఎంఐలు వాడాలని చెప్పిన పెద్ద ఆయన ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈఎంఐల వల్ల భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం బ్యాలెట్ తోటి అవుతుందని అనడం అనేది అర్థమవుతుంది, సహజంగా అర్థమవుతుంది అంత ప్రెజర్లో ఉన్నారనేది. ఇప్పుడు ఏంటంటే మనం చేసిన పనిని గుర్తించే ప్రజలు మన ఆశీర్వదిస్తారు. ఇప్పుడు అట్లీస్ట్ ఏ రాజకీయ పార్టీ అయినా ప్రధాన పక్షంకి కనీసం ప్రతిపక్షవాదాన్ని ఇవ్వాలి. అన్ని పార్టీలకు మన చరిత్ర తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకుంటే ఇప్పుడు కూడా అది నడిచింది. ఇప్పుడు ఎందుకు ఆ స్థాయికి ప్రజలు మనం పెట్టామంటే మనం ప్రజలకి సరిగ్గా చేయలేదనేది ఒక ఇండికేషన్. ఏ రాజకీయ పార్టీ ఉన్నారు రేపు మంచి చేస్తే మాకు అవకాశం, నమ్మకంతో ఈరోజు అవకాశాలు ఇచ్చారు కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి. రేపు ఏదైనా తేడా జరిగితే ప్రజలు కూడా అలాగేస్తారు, ఎక్కువ పెంచాలి. కానీ మనమైతే నిన్ను బాగా చేశాను కానీ టెక్నికల్ ఈ ప్రాబ్లం ఉంది అనేది తోయడం కరెక్ట్ కాదు. ఆత్మపరిశీలన అవసరం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన సందర్భాన్ని చూసాం. అయితే ఆ ట్వీట్ని కూడా తను కూడా మళ్ళీ పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మపరిశీలన చేసుకోవాలనేది అభిమతం. సార్, గతంలో ఆయనే ఒప్పుకున్నారు ఈవీఎంలు అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదని. ఇప్పుడు అంటే జనరల్గా ఎలక్షన్ అయిన తర్వాత ఎవరైనా సరే ప్రజా తీర్పుని అంగీకరిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని ఒకసారి అంగీకరించి దాన్ని అంగీకరించిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఎందుకు ఈయన మళ్ళీ ఉన్న పలంగా ఇన్ని రోజులు పెట్టి కూడా ఎందుకంత అసహనంతో ఉంది? ఇప్పుడు ఉత్తరాంధ్రలో మనం చూసాం విశాఖపట్నంలో ప్రకృతి ఇచ్చిన వనరుల్ని ధ్వంసం చేయడానికి దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఒక ప్యాలెస్ నిర్మించుకున్నాడు. ఏం ఆలోచనతో ప్యాలెస్ నిర్మించుకున్నాడు? ఏదో దారిలో ప్రజలందరూ కూడా నేను చెప్పిందంత నమ్మేస్తారు, మళ్ళీ అధికారంలో రావచ్చని ఈరోజు చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ప్రజలకి సెంటు స్థలం ఇచ్చి 48 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని నీ బాత్రూమ్ ఎంత? 450 గజాలు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వేం మెసేజ్ ఇస్తున్నారు? మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అందుకు ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. అసలు యాక్చువల్గా బిఫోర్ కానీ ఇది రిజల్ట్ రిలీజ్ అయితే ఎలక్షన్ బిఫోర్ ఉన్న 11 కూడా వచ్చే పరిస్థితి కూడా కనిపించదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు సేవ చేయడానికి అవకాశం ఇస్తారు. నువ్వు సొంతంగా ఏదో చేసుకోవడానికి కాదు. అందుకు నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రకృతి వనరులను ధ్వంసం చేసి ఎంత దారుణం అంటే నాకు ఎంత బాధ కలిగిందంటే, నేను ఎయిర్పోర్ట్లో నేను ఒక పిక్ చూశాను, మీకు లైవ్ చూపిస్తాను. ఒక పిక్ చూశాను. చూసి చాలా ఆహ్లాదకరంగా ఆనందం కలిగింది. ఎంత ఆహ్లాదకరంగా కలిసిందంటే చూడండి, ఎయిర్పోర్ట్లో ఆ పిక్ పెట్టారు. ఎందుకు? మన విశాఖ నగరాన్ని ఒక అందమైన నగరంగా చూపించుకోవడానికి విదేశాల్లో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ వారు ఇది చూపించి మన ప్రతిష్టని, విశాఖ నగరాన్ని, విశాఖ బీచ్ అందాలని, విశాఖ ప్రకృతి వనరుని చూపించి వారు ప్రమోట్ చేస్తారు. అంటే వెల్కమ్ చెప్తుందనమాట. ఇలాంటి దృశ్యం ఇప్పుడు ఉందండి అక్కడ. ఇది నిన్న నేను చూశాను. నేను రామ్మోహన్ రెడ్డి గారు రిసీవింగ్కి వెళ్ళేటప్పుడు నేను పిక్ తీశాను, ఫోటో తీసుకున్నాను. నా మనసుకు ఆనందం కలిగింది. ఉత్తరాంధ్ర వాసిగా చాలా బాధ కలిగిన సంఘటన. దీనిని ఇంత ప్రకృతి వనాలను ధ్వంసం చేసి ఈరోజు 500 కోట్లు ఖర్చు పెట్టు. 500 కోట్లు ఖర్చు పెడితే 5 కోట్లు ఖర్చు పెడితే ఒక ప్రాజెక్టు నీరు వస్తుంది కదా, రైతాంగం ఉపయోగపడుతుంది కదా. ఈరోజు ఎవరికి ఏంటి ఉపయోగం? అది
అందుకు నేనేమంటానంటే వ్యవస్థను గౌరవించను, ఇప్పటికైనా సరే వ్యవస్థను గౌరవించు, వ్యవస్థను రెస్పెక్ట్ చేసే ప్రతి వ్యక్తికి కూడా ఆ వ్యవస్థ అండగా ఉంటుంది. వ్యవస్థలో మీరు ఒక భాగమే. వ్యవస్థను రెస్పెక్ట్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. అందుకు ఈరోజు దీని మీద నేను ఇప్పుడు దాని మీద నేను లెటర్ పెడుతున్నాను, ఆయనకి చెప్తున్నాను. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. కొంతమంది మంత్రులు వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు, అది రాష్ట్రపతి భవన్కి ఇస్తాం, గవర్నర్కి ఇస్తామని. మీరు ఇచ్చిన ప్రకటన లేటి గతంలో మీ మంత్రి గారు ఓపెన్ చేసినప్పుడు ఏం చెప్పారు? మరి ఆ రోజు మా రాష్ట్రపతి భవనానికి అని చెప్పవచ్చు కదా. మేము అక్కడే పరిపాలన చేస్తున్నాం, ఆల్రెడీ అతిథి గృహం రెడీ అయిపోయింది, మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ మా శాస్త్రారు ఉత్తరాంధ్రలో ప్రమాణ స్వీకారం చేసి రాజధాని ఇక్కడే అవుతుందని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్. గతంలో 79% పోలే అయితే ఆయనకి 150 వచ్చాయి, ఇప్పుడు 82% సుమారుగా వచ్చింది. ప్రతి ప్రాంతం కూడా ఏదో ఒక విషయంలో అసంతృప్తి ఉంది. అంత అసంతృప్తి జనాల్లో కనిపిస్తుంది. ఈయన ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? వ్యవస్థను రెస్పెక్ట్ చేయాలని ఎవడో యాక్సెప్ట్ చేయడండి. తన ప్రవర్తనను తనను తెలుసుకోగలిగితే ఎవరైనా సరే, ఈవెన్ నేను వారి కోసం నేను డిస్కస్ చేయట్లేదండి. ప్రతి మనిషి కూడా ప్రజాప్రతినిధికి ఎన్నిక చేసినప్పుడు ప్రజలు ఒక అవకాశం ఇస్తారు. ఎట్లా అవకాశం ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయలేక అవకాశం నీకు ఇవ్వలేదండి. నీకు ఒక రాజశేఖర రెడ్డి, ఒక అబ్బాయిగా, ఒక రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో ఒకసారి ఈ అబ్బాయికి అవకాశం ఇద్దని ప్రజలు అవకాశం ఇచ్చారు. దానిని మీరేం చేశారు? మొత్తం వ్యవస్థను నాశనం చేశారు. మొత్తం వ్యవస్థను నాశనం చేసిన వ్యవస్థ ఏమవుతుందండి? భావితరాల సంపద. ఈరోజు కొత్త రాష్ట్రం, ఈ కొత్త రాష్ట్రంలో ఎంతమంది ఇన్ని ఆలోచనలతో ఉంటారు? ఈరోజు ఎందుకు దేశ విదేశాలలో ఉన్న ఓటర్లు ఎందుకు ఓటేసి ఎన్డీఏ కూటమికి వేశారు? ఒక ఇండికేషన్ కదా అది. కేవలం వాళ్ళందరూ అవమానించినట్టుగా సార్ ఈ ట్వీట్. ఇది ఖచ్చితంగా అవమానించినట్లుగా. నేనేమంటానంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేశ విదేశాల నుంచి వచ్చి కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిపించడానికి, భారీ ఎత్తున గెలిపించడానికి ఒక ఇండికేషన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, జగన్మోహన్ రెడ్డి గారికి మెసేజ్ వెళ్ళాలి. అంటే ఏ రాజకీయ పార్టీకి అధికారం రావడం అనేది కొద్ది మెజారిటీతో వస్తుంది. మన భారతదేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రానికి కూడా ఇంత మెజారిటీ ఇప్పుడు రాలే. చరిత్ర తిరగేసుకోమనండి. అంటే దాని ఇండికేషన్ ఏంటి? ఇంకా జ్ఞానం తెలుసుకొని మీరు ఆత్మపరిశీలన చేసుకొని మీరు ఓటమిని అంగీకరించాలి. ఎవరైనా సరే. మన చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయినప్పుడు ఆయన చెప్పాడు, ఎస్ 100% వారు ఏదో ఆశించారు ప్రజలు, తర్వాత మీకే తెలుస్తుందని చెప్పి ఆయన అన్నారు. ఈరోజు అదే ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరుగుతుంటే దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఆయనకు మద్దతు తెలిపారు. ఆయన అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు. అంటే ఇవన్నీ సంఘటనలు ఏంటంటే ఒక వ్యక్తి పట్ల ఉన్న వ్యవస్థని గౌరవించే వ్యక్తి పట్ల ఉన్న ప్రజల అభిమానాన్ని నేను చెప్తున్నాను తప్ప నేను ఎవరిని విమర్శించింది కాదు, అలాగే నేను ఎవరిని కామెంట్ చేసింది కాదు. ఉన్న వాస్తవాలు ఇవి. థ్యాంక్ యూ. ఇంత ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా, ఇంత శాతం పోలవుతున్నా ఇంకా ఆయనతో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. ఆ ప్రజాస్వామ్యంలో ఒకసారి జరిగిన తర్వాత ఆ రోజు అది మర్చిపోవాలి. ప్రతిపక్ష నేతలుగా ప్రభుత్వానికి అండగా ఉండడం, లేకపోతే ఏదైనా తప్పులు చేసి విమర్శించాలి. అది లేకుండా ఇంకా 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 అలా కొనసాగించడం ఎంతవరకు? తండ్రి బాగున్నప్పుడు పిల్లలు 100% బాగుంటారండి. తండ్రి ప్రవర్తనలో మార్పు వస్తే పిల్లలు కూడా ఆ లైన్లో వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈరోజు కార్యకర్తలు చంపింది ఈరోజు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం కార్యకర్త చనిపోయాడు. వాళ్ళ మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే ఒక ఆశ్చర్యమైన బాధ కలుగుతుంది. ఎలాగంటే ఈరోజు దాడులు చేస్తున్నారని అంటే ఎవరిని దాడులు చేశాడు? వాళ్ళు ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. ఈరోజు కార్యకర్త, టీడీపీ కార్యకర్త, పోలింగ్ బూత్లో ఉన్న కార్యకర్త కూడా పనిచేశాడు. అంత వ్యక్తిని కూడా ఈరోజు దారుణంగా చంపారు. అంటే వ్యవస్థని మనం ఏది మాట్లాడేది కరెక్ట్ అనుకుంటే ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఆ గమనించే విధానాన్ని కూడా మనం గమనించాలని మీ ద్వారా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో అతను 2019లో గెలిచినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఒక్కసారిగా కూడా ఈవీఎంల మీద ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడం పట్ల కూడా విజయనగరం ఎంపీ కలిసేటప్పులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థను గౌరవించాలి, ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా కూడా జరిగిన దాన్ని పునరాలోచన చేసుకోవాలి, ఏం తప్పులు చేసామని దాన్ని కూడా ఎక్కడికక్కడ దాన్ని సమీక్షించుకోవాలి తప్ప ఈవీఎంలు బాగలేవు, డెమోక్రటిక్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఈవీఎంలు లేవు, అన్ని బ్యాలెట్లు అంటూ కూడా ఇప్పుడు ఉన్న పరంగా మాట మార్చి కరెక్ట్ కాదు. గతంలో 2019 నుంచి ఇంతవరకు చేసిన తప్పులు పునఃసమీక్షించుకొని ప్రజలు ఎందుకు మమ్మల్ని వ్యతిరేకించారనేది తెలుసుకోవాలి తప్ప ఇష్టానుసారంగా కూడా అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఆడటం కరెక్ట్ కాదంటే కూడా విజయనగరం ఎంపీ కలిసేట అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.